హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ముఖ్యంగా చేసే ట్రీట్మెంట్స్ ఒకటి ఐయుఐ, రెండోది ఐవీఎఫ్. సో ఐయుఐ అనే ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలని గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో అండం విడుదలయ్యే టైంకి కణాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే. ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మేమే కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. పెట్టిన ఎంబ్రియో అతుక్కుంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ రెండు ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఐయుఐ అనే ట్రీట్మెంట్ యూజువల్గా మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ మనకి స్పర్మ్స్ అందుబాటులోకి వస్తాయి కాబట్టి అవి రెండు ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ చేస్తాం. కాబట్టి న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే అవకాశం అనేది పెరుగుతుంది. సో ఎక్కువ కాలం అవ్వలేదు మ్యారేజ్ అయ్యి, ప్లస్ స్పర్మ్ కౌంట్ కనీసం ఉంది, మనకి గర్భసంచి లోపల దాకా మనం స్పర్మ్స్ని పంపిస్తే ట్యూబ్లోకి అందుకోవడానికి మినిమం ఒక 10 మిలియన్ కదిలే కణాలు ఉన్నాయి అన్నప్పుడు ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఎగ్ అనేది పెరిగి విడుదలవడం అనేది వీళ్ళకి కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎక్కువ శాతం వీళ్ళకి ఐయుఐ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్ కింద మనం ప్రిఫర్ చేస్తాం. సో ఏజ్ కొంచెం తక్కువ ఉండాలి, ప్లస్ మ్యారేజ్ అయ్యి కూడా మరీ ఎక్కువ కాలం కాలేదు, అప్పుడు వీళ్ళకి మెల్లగా ఐయుఐ ద్వారా ట్రై చేసి ఒక 3 సైకిల్స్ వరకు ఐయుఐ ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతాం. సో ప్రైమరీలీ ఐయుఐ మనకి 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు, ఓవ్యులేషన్ వీళ్ళకి జరుగుతున్నప్పుడు, ప్లస్ స్పర్మ్ కౌంట్ మొటిలిటీ కనీసం ఉన్నప్పుడే మనం ట్రై చేస్తాం. అదే కనుక స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, లేదా ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి, మ్యారేజ్ అయ్యి చాలా ఎక్కువ కాలం అయింది, ఏజ్ కూడా బాగా ఎక్కువ ఉంది, అప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతాం. సో మెయిన్గా ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఇంక వేరే ఆప్షన్ ఉండదండి. స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉన్నా, లేకపోతే 0 స్పర్మ్ కౌంట్ ఉండి మనం బీజం నుంచి స్పర్మ్స్ తీసి ట్రై చేస్తున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉంది, లేకపోతే అసలు కొంతమందికి ఎగ్జే ఉండవు, వీళ్ళకి డోనర్ ఎగ్ ద్వారా వెళ్ళాలి, అప్పుడు కూడా ఖచ్చితంగా ఐవీఎఫ్ఏ మనం డైరెక్ట్గా ట్రై చేస్తాం. ఇవన్నీ కాకుండా వేరే వేరే ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేసాం. ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ కూడా మనం ఒక 3 టైమ్స్, మ్యాక్సిమం 6 టైమ్స్, మరి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి 6 టైమ్స్ వరకు కూడా ట్రై చేస్తాం. సో ఇలా చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు కూడా మనం ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతాం. సో ఎవరికి ఏది చేయాలి అనేది ఆ కపుల్ని ఇండివిజువలైజ్ చేసి డిసైడ్ చేయడం జరుగుతుందండి. సో ఏజ్ అనుకూలంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మరీ ఎక్కువ కాలం అవ్వలేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐయుఐ ద్వారానే ట్రై చేయొచ్చు. బట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువలీ ఐవీఎఫ్కి ప్రిఫర్ చేస్తాం. సో చాలా తక్కువ టైంలోనే సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉండాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్ ఇస్ ద ప్రిఫర్డ్ చాయిస్ అండి. ఖచ్చితంగా ఈ కండిషన్స్లోనే చేయాలి అని కాకుండా ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్, వాళ్ళకి మ్యారేజ్ ఎంత కాలం అయింది, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాలి అనేది యూజువలీ ఒక డాక్టర్ డిసైడ్ చేస్తారు. కొంతమందికి 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. 2 ఆప్షన్స్ చెప్తాము, ఏ ప్రాసెస్ ఎలా చేస్తాము, ఏ ప్రాసెస్కి ఎన్నిసార్లు రావాలి, ఏ ప్రాసెస్కి ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్పి కపుల్ని డిసైడ్ చేసుకోమని చెప్తాం. బట్ కొన్ని కండిషన్స్లో మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్ అవసరం అయితే ఇంకా వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.